చూడమ్మా, రేషియో నుంచి టాప్ 10 క్వశ్చన్స్ తీసుకున్నానమ్మా. ఆ టాప్ 10 క్వశ్చన్స్ కూడా విత్ ఆప్షన్ ద్వారా ఎలా వెళ్ళాలి అనేది చెప్తున్నాను చూడండి, సోది లేకుండా. ఇక చూడండమ్మా, A:B=7:9, B:C=15:7 అండ్ A:B:C ఎంత. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ మనకి ఏ ఎంత ఉంది, 7 ఉంది, బి ఎంత ఉంది, 9 ఉంది, బి ఎంత ఉంది, 15 ఉంది, సి ఎంత ఉంది, 7 ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, బి అనేది 9 ఉంది, ఇక్కడ బి అనేది 15 ఉంది. వీటి మధ్య ఎల్సిఎం ఎంత అమ్మా, 15. బిగ్ నెంబర్ ఎంత ఉంది, 15. 15 9 లో ఎల్సిఎం ఎంత అమ్మా, 45. సో బి అనేది 45 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది క్యాన్సల్ అయింది, ఇది ఉంది, అవునా. ఇక్కడ చూడమ్మా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 7 ఉంది, 7 ఇక్కడ పోతుందమ్మా, ఏ అనేది 7 ఉంది, 7 పోతుందా, పోతలేదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా వెళ్ళిపోయింది, ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది, మిగతా 2 ఉన్నాయి, అవునా. ఇప్పుడు చూడండమ్మా, 7:, ఇదే అప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 45 కావాలంటే ఇంటూ 5 కావాలి, ఇది కూడా ఇంటూ 5 కావాలా, అవునా. సో 7×5 35, 35 ఉంది, 35 ఉంది. నెక్స్ట్ చూడండమ్మా, ఇక్కడ 40, ఇది 45 కావాలంటే ఇంటూ 3 చేయాలి, ఇది కూడా 3 చేయాలి. అప్పుడు 7 × 3 ఏమవుతుంది, 21. లాస్ట్ 21 ఎక్కడ ఉందామో ఇది ఉంది. ఈ విధంగా పెట్టాలమ్మా. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, A:2B=2:3, B:4:1, C:2D=2:5. ఫైండ్ ద A:B:C:D. దీన్ని మనము ఎలాంటి లెక్కలు చేయొద్దమ్మా, డైరెక్ట్ ఆప్షన్ ద్వారా మనం వెళ్ళాలి. ఇదే మన కాన్సెప్ట్ ఈ రోజు, ఓకేనా. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మనం ఇక్కడ A:B తీసుకుంటున్నాం. ఫస్ట్ 2 టేబుల్లో క్యాన్సల్ కావాలమ్మా. ఫస్ట్ ఏ అనేది ఇది పోతుంది, ఇది పోతలేదు, ఇది పోతలేదు, 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. ఇక్కడ చూడండి అమ్మా, మళ్ళీ C:D లాస్ట్ చివరి చూస్తున్నాం. లాస్ట్ డి అనేది 5 తో ట్రిప్ పోవాలమ్మా. ఇది 5 తో పోతలే, ఇది 5 తో పోతలే, ఇది 5 తో పోతలే. కాబట్టి మన ఆన్సర్ ఇది. ఈ విధంగా చేయాలమ్మా. చూడండి అమ్మా, ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా. ఏ ఆప్షన్ కూడా నేను చేంజ్ చేయలేను, నా సొంత ఏం కూడా పెట్టలేను. ఇవన్నీ డైరెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్. చూడండి, ఇఫ్ A:B=1/2:3/8, B:C (1/3:5:9) and C:2D (5/6:3:4), then the ratio of A:/B:/C:/D ఎంత. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మనము ఎలా చేయాలంటే, దీన్ని ఏం లెక్కలు లేవమ్మా మన దగ్గర, డైరెక్ట్ ఆప్షన్ ద్వారా వెళ్ళడమే, ర్యాపిడ్ రివిజన్ ఇది. ఇక్కడ చూడండి అమ్మా, ఏ కావాలి మనకు, ఏ కావాలి కాబట్టి ఇది ఏమవుతుంది, 8 × 1 8 అవుతుంది. 8 యొక్క మల్టిప్లై అనేది ఆప్షన్ లో ఉండాలమ్మా. ఇది 8 యొక్క మల్టిప్లై కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓకేనా. 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. ఇక్కడ చూడమ్మా, ఇది ఉంది, ఇది ఉంది, ఓకే రైట్. నెక్స్ట్ డి ఉందమ్మా, డి, సి అండ్ డి ఉంది కదా. ఇక్కడ చూడండమ్మా, 6 × 3 = 18. 18 యొక్క ఇది 18 మల్టిప్లై ఉండాలమ్మా. ఏముంది, ఇది ఉంది, ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది కాదు, కాబట్టి మన ఆన్సర్ సి. ఈ విధంగా చేయాలమ్మా, ఓకే. చూడండమ్మా, 4th క్వశ్చన్ అమ్మా, 3A = 4B = 5C, then A:/B:/C ఈజ్ ఈక్వల్ టు అన్నాడమ్మా. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు, మన ప్రాబ్లం చేయడం కాదమ్మా, ఇక్కడ జస్ట్ ర్యాపిడ్ రివిజన్. ఇక్కడ ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఇక్కడ ఏ ఇచ్చింది కదమ్మా, క్లోజింగ్ ఈజ్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఇది క్లోజింగ్ మెథడ్ ఫాలో కావాలమ్మా. ఫస్ట్ మనం ఏ కావాలనుకుంటే 4 5 తోని 4 and 5 మల్టిప్లై కావాలమ్మా. అంటే ఏమవుతుంది, 4 × 5 = 20. 20 ఎక్కడ ఉందమ్మా, ఇది ఉంది, ఇది ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ సి తీసుకుందాం. సి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది క్లోజ్ చేయాలా. 4 × 3 = 12. 12 ఎక్కడ ఉందమ్మా, ఇది ఉంది, ఇదే ఆన్సర్ మనది, ఓకేనా. చూడండి అమ్మా, ఇది 5th క్వశ్చన్ అమ్మా. చూడండి, 2A/3 = 3B/4 = 2C/5, then A:/B ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మనము ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే చూడండి, ఏలన్నీ కామన్ గా ఉన్నాయమ్మా. నెక్స్ట్ బీలు చూద్దాం, అవునా. ఫస్ట్ బీలన్నీ చూడండి అమ్మా, బీలన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ కావాలనుకుంటే ఏ అనేది డినామినేటర్ లో 3 తీసుకోవాలి, అప్పుడు మిగతాయి న్యూమరేటర్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ ఏంటిదమ్మా, 3 × 3 = 9, 9 × 2 = 18. 18 యొక్క మల్టిప్లై ఏమి ఉన్నాయమ్మా, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, కాబట్టి ఆన్సర్ కాదు, 18 వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ చూడండి అమ్మా, బి కావాలి. బి కావాలంటే 4 × 2 = 8, 8 × 2 = 16. 16 యొక్క మల్టిప్లైస్ ఏమున్నాయమ్మా, ఇది ఒక్కటి లేదు,
ఇది ఉంది ఇది ఒకటి లేదు. నెక్స్ట్ 2 ఆప్షన్స్ మిగిలినాయమ్మా. 16 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ సి కావాలనుకుంటే 5 3 జా 15 2 జా 30 యొక్క మల్టిప్లైస్ ఏమున్నాయమ్మా? ఇది ఒక్కటే ఉంది, ఇది కాదు. మన ఆన్సర్ ఈ విధంగా పెట్టేయచ్చు. ఓకే చూడండి అమ్మా, ఈ 6th క్వశ్చన్ ఇది. a plus b by c is equal to 23/12 and b plus c by a is equal to 17/18. a plus c by b ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, c ఎంత? ఇక్కడ c అనేది 12 అయిందమ్మా. ఇక్కడ a ఎంత? 18. సో 12 plus 18 ఎంత అమ్మా? 30 యొక్క మల్టిప్లై ఏమైనా ఉన్నాయమ్మా? ఇది కాదు 2 ఆప్షన్స్ మిగిలినాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి అమ్మా, సి అనేది 12 అయినప్పుడు బి అనేది ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో బై 5 1 జా 5 6 జా 6 ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. ఇదే ఆన్సర్ అమ్మా. ఈ విధంగా చేయాలి. చూడండి అమ్మా, క్వశ్చన్ a plus b is to b plus c is to c plus a is equal to 6:7:8 and a plus b plus c is equal to 14. then c వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 2, ఇక్కడ a plus b, ఇక్కడ చూడండి అమ్మా 2 a's ఉన్నాయి, 2 b's ఉన్నాయి, 2 c's ఉన్నాయి. కాబట్టి ఇవి మొత్తం యావరేజ్ తీసుకుంటే ఏమైతే 6 7 8 మొత్తం ఎంత అవుతుందమ్మా? 21లో ఇవి 2 ఉన్నాయి కాబట్టి 21/2 అంటే ఎంతమ్మా? 10.5. ఇక్కడ అప్పుడేమవుతుంది? a plus b plus c ఇక్కడ 10.5 అవుతుంది, ఇక్కడ 14 అవుతుంది, అంటే 14/10.5. అవునా? అప్పుడు చూడండి అమ్మా, ఇదేమవుతుంది? 140 అవుతుంది, ఇక్కడ 105 అవుతుంది. అప్పుడేమవుతుందమ్మా? ఇది ఇక్కడ చూడండి, ఇది 3లో అవుతుంది, ఇది 4లో అవుతుందమ్మా. 4/3 అవుతుంది. 4/3 అవుతుంది కదా. మనకి ఏం కావాలి? సి కావాలా? అవునా? సి కావాలా కాబట్టి ఇది a b c కాబట్టి ఇది తీసుకుందాం. 8 కాబట్టి 3/4 చేయండి అమ్మా. 4 1 జా 4 2 జా ఎంత అవుతుందమ్మా? 6 అవుతుంది. ఇదే కదమ్మా మన ఆన్సర్. ఈ విధంగా చేయాలమ్మా వీటిని.